చాలా దారుణమైన యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో కార్ యాక్సిడెంట్ లో ఏంటంటే ముగ్గురు చనిపోయారు. ఆ ముంగట లారీ అవపడుతుంది. ఆ లారీకి కారు గుద్దుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఏంటంటే మొత్తం కారులో 5గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ 5గురు ప్రయాణికులలో ముగ్గురు చనిపోయారు ఆల్రెడీ. చాలా ఘోరంగా అంటే ఘోరంగా దారుణమైన పరిస్థితి. లారీ వెనుక భాగంలో ఈ కార్ అనేది ఢీకొనడం జరిగింది. చాలా దారుణంగా అంటే దారుణంగా అనిపిస్తుంది. ఘోరంగా కారే కంప్లీట్ నుజ్జు అయిపోయింది. మొత్తం ఏడికాడికి ఘోరంగా అంటే ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది కారు మాత్రం. మామూలుగా కాలే యాక్సిడెంట్. ఆ డ్రైవర్ చనిపోయిండు, అటు డ్రైవర్ పక్క పొంటి సీట్ అయినా చనిపోయిండు, ఆ వెనుక కూర్చున్న ఒక ఆమె చనిపోయింది. ఇద్దరేమో ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారట. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా యాక్సిడెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే సేఫ్టీలలో లేదు. మొత్తం ఏడికాడి ఘోరంగా అంటే ఘోరంగా అయింది కారు. టైర్లు ఇరిగిపోయినాయి, మొత్తం టైర్లే పలిగిపోయినాయి. అంతా ఘోరంగా అయింది యాక్సిడెంట్. మామూలుగా అంటే మామూలుగా లేదు. చాలా బీభత్సంగా అయింది యాక్సిడెంట్. చాలా ఘోరం, చాలా దారుణం అంటే దారుణం. ఇది యాక్సిడెంట్ వచ్చేసి గన్పూర్ నుంచి వెళ్ళి రాఘనాథ్పల్లి మధ్యలో మన వరంగల్ టు హైదరాబాద్ హైవే మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ఇది చాలా దారుణమైన యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో కార్ యాక్సిడెంట్ లో ఏంటంటే ముగ్గురు చనిపోయారు. ఆ ముంగట లారీ అవపడుతుంది. ఆ లారీకి కారు గుద్దుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఏంటంటే మొత్తం కారులో 5గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ 5గురు ప్రయాణికులలో ముగ్గురు చనిపోయారు ఆల్రెడీ. చాలా ఘోరంగా అంటే ఘోరంగా దారుణమైన పరిస్థితి. లారీ వెనుక భాగంలో ఈ కార్ అనేది ఢీకొనడం జరిగింది. చాలా దారుణంగా అంటే దారుణంగా అనిపిస్తుంది. ఘోరంగా కారే కంప్లీట్ నుజ్జు అయిపోయింది. మొత్తం ఏడికాడికి ఘోరంగా అంటే ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది కారు మాత్రం. మామూలుగా కాలే యాక్సిడెంట్. ఆ డ్రైవర్ చనిపోయిండు, అటు డ్రైవర్ పక్క పొంటి సీట్ అయినా చనిపోయిండు, ఆ వెనుక కూర్చున్న ఒక ఆమె చనిపోయింది. ఇద్దరేమో ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారట. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా యాక్సిడెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే సేఫ్టీలలో లేదు. మొత్తం ఏడికాడి ఘోరంగా అంటే ఘోరంగా అయింది కారు. టైర్లు ఇరిగిపోయినాయి, మొత్తం టైర్లే పలిగిపోయినాయి. అంతా ఘోరంగా అయింది యాక్సిడెంట్. మామూలుగా అంటే మామూలుగా లేదు. చాలా బీభత్సంగా అయింది యాక్సిడెంట్. చాలా ఘోరం, చాలా దారుణం అంటే దారుణం. ఇది యాక్సిడెంట్ వచ్చేసి గన్పూర్ నుంచి వెళ్ళి రాఘనాథ్పల్లి మధ్యలో మన వరంగల్ టు హైదరాబాద్ హైవే మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ఇది